గాలి బలంగా వీస్తోంది. రాత్రి 12 గంటలు. గ్రామం మొత్తం నిద్రలో ఉంది. కాని ఒక ఇంట్లో మాత్రం ఇంకా దీపం వెలుగుతోంది. ఆ ఇంట్లో పార్వతమ్మ అనే అత్త, ఆమె కోడలు మాధవి కలిసి ఉండేవారు. పార్వతమ్మ చాలా కఠినంగా ఉండేది. ఇంట్లో ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేది. కాని మాధవి ఎంత కష్టపడినా, ఇది కూడా పనంటావా? మా కాలం కోడళ్ళు ఇలా ఉండేవారు కాదు అని ప్రతిరోజూ మందలించేది. మాధవి మాత్రం నిశ్శబ్దంగా ఉండేది. ఎందుకంటే ఆమె భర్త రాజు పనికోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో ఆమెకు తోడు ఎవరూ లేరు. ప్రతిరోజు ఉదయం పార్వతమ్మ లేచేసరికి ఇంటి మొత్తం మెరిసిపోతుండేది. ముంగిట అందమైన ముగ్గు, వంటగదిలో వేడి అల్పాహారం, బట్టలు ఉతికి మడతపెట్టి ఉండేవి. పార్వతమ్మ ఆశ్చర్యపోయేది. ఈమె ఎప్పుడు లేస్తుంది? ఇన్ని పనులు అంత తొందరగా ఎలా చేస్తుంది? కాని అడిగితే మాధవి కేవలం నవ్వేది. ఒకరోజు పార్వతమ్మ పొరుగింటి మహిళతో మాట్లాడుతూ కోపంగా చెప్పింది. ఏదో నాటకం చేస్తోంది నా కోడలు. నేను తెలుసుకుంటా దీని రహస్యం. ఆ రాత్రి పార్వతమ్మ నిద్రపోయినట్టు నటించింది. గడియారం మెల్లగా 12 కొట్టింది. అచానక మాధవి నెమ్మదిగా లేచింది. ఆమె ఎవరికి తెలియకుండా ఇంటి వెనుక ఉన్న చిన్న గదిలోకి వెళ్ళింది. పార్వతమ్మ గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆమె కూడా మెల్లగా వెనకాల వెళ్ళింది. చిన్న గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. పార్వతమ్మ లోపల చూసింది. అక్కడ చూసిన దృశ్యం చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మాధవి చేతుల్లోనుంచి నీలి వెలుగు వస్తోంది. ఆమె మెల్లగా చేతిని ఊపగానే చీపురు తనంతట తానే ఇల్లు ఊడవడం ప్రారంభించింది. పాత్రలు గాల్లో ఎగిరి శుభ్రమవుతున్నాయి. బట్టలు వాటంతటా అవే మడతపడుతున్నాయి. పార్వతమ్మ భయంతో వెనక్కి జారుకుంది. అయ్యో దేవుడా! ఆమె చేతులు వణుకుతున్నాయి. ఇది మనిషా, లేక ఏదైనా మాయశక్తా? అచానక మాధవి వెనక్కి తిరిగింది. ఆమె కళ్లలో నీలి వెలుగు మెరిసింది. నేరుగా తలుపువైపు చూసింది. పార్వతమ్మ గుండె ఆగినట్టయింది. మాధవి మెల్లగా మాట్లాడింది. అత్తయ్యా, బయటెందుకు నిలబడ్డారు? పార్వతమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే తను అక్కడ ఉన్న విషయం మాధవికి ఎలా తెలిసింది? గదిలోని వెలుగు మరింత పెరిగింది. మాధవి ముఖం నెమ్మదిగా మారుతోంది. ఆమె సాధారణ మనిషిలా కనిపించటంలేదు. పార్వతమ్మ గుండెబలంగా కొట్టుకుంటోంది. ఆమె కళ్లముందే మాధవి శరీరం మొత్తం నీలి వెలుగుతో మెరిసిపోతోంది. గాల్లో పాత్రలు తిరుగుతున్నాయి. చీపురు తనంతట తానే ఇల్లు ఊడుస్తోంది. మాధవి మాత్రం నెమ్మదిగా పార్వతమ్మ వైపు తిరిగింది. ఆమె కళ్లలో విచిత్రమైన నీలి వెలుగు. అత్తయ్యా, మీరు చూసేశారు కదా? పార్వతమ్మ భయంతో వెనక్కి అడుగువేసింది. నువ్వెవరు? మాధవి కళ్లలో బాధ కనిపించింది. ఆమె మెల్లగా చేతిని కిందకు దించగానే అన్ని వస్తువులు ఒక్కసారిగా ఆగిపోయాయి. గది మళ్లీ నిశ్శబ్దంగా మారింది. మాధవి మెల్లగా దగ్గరకు వచ్చింది. నేను దెయ్యం కాదత్తయ్యా. పార్వతమ్మ చేతులు వణుకుతున్నాయి. అయితే ఈ శక్తి ఏంటి? మాధవి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె కళ్లలో నీళ్లు మెరిశాయి. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. బయట గాలి బలంగా వీచుతోంది. గదిలోని చిన్న దీపం అటూ ఇటూ ఊగుతోంది. మాధవి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. నేను చిన్నప్పుడు అనాథనత్తయ్యా. పార్వతమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఒకరోజు అడవిలో తప్పిపోయాను. అప్పుడు ఒక వృద్ధ మహిళ నాకు సహాయం చేసింది. ఆమె సాధారణ మనిషి కాదు. పార్వతమ్మ నిశ్శబ్దంగా వింటోంది. ఆమె వెమే వెళ్లేముందు నా చేతిపై ఈ గుర్తు పెట్టింది. మాధవి తన చేతిని చూపించింది. ఆమె మణికట్టుపై నీలిరంగులో మెరిసే విచిత్రమైన గుర్తు ఉంది. అచానక ఆ గుర్తు వెలగడం ప్రారంభించింది. పార్వతమ్మ భయంతో వెనక్కి జారుకుంది. ఆమె నాకు ఒక మాట మాధవి మెల్లగా చెప్పింది. ఈ శక్తిని స్వార్థం కోసం ఉపయోగిస్తే నీ జీవితం చీకటిగా మారుతుంది. పార్వతమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. అంటే నువ్వు ఇన్ని రోజులు? మాధవి చిన్నగా నవ్వింది. ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను. ఆ మాట విన్న పార్వతమ్మ గుండెలోపల ఏదో కదిలింది. ఎప్పుడూ తను తిట్టిన కోడలు తన కోసమే రాత్రులు నిద్రలేకుండా పనిచేస్తోంది. అచానక మాధవి ఒక్కసారిగా బలహీనంగా కింద పడిపోయింది. ఆమె చేతిలోని నీలి వెలుగు మసకబారింది. పార్వతమ్మ షాక్ అయింది. మాధవి! ఆమె పరుగెత్తి కోడలిని పట్టుకుంది. మాధవి ఊపిరి బరువుగా తీసుకుంటోంది. ఈ శక్తి ఉపయోగించినప్పుడల్లా నా శరీరశక్తి తగ్గిపోతుంది. పార్వతమ్మ కళ్లలో మొదటిసారి భయం కాదు, బాధగాధ కనిపించింది. అప్పుడే బయటనుంచి కుక్కలు గట్టిగా మొరగడం ప్రారంభించాయి. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంటి బయట ఎవరో నిలబడి ఉన్నబడి ఉన్నట్టు అనిపించింది. పార్వతమ్మ మెల్లగా తలుపువైపు చూసింది. చీకటిలో ఒక పొడవాటి నీడ కనిపించింది. ఆ నీడ కళ్ళు కూడా నీలంగా మెరుస్తున్నాయి. పార్వతమ్మ భయంతో వణికిపోయింది. ఆ వ్యక్తి నెమ్మదిగా నవ్వాడు. చివరికి నేను నిన్ను కనుగొన్నాను. మాధవి ఒక్కసారిగా భయంతో కళ్ళు తెరిచింది. అతను ఇక్కడికి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.